ఆ మ్యూజిక్ లేకపోతే మేము అసలు సినిమా చూసేటోళ్ళు కూడా కాదండి. తమన్ కోసం వచ్చాను నేనైతే. ఆస్కార్ గారు ఈ సినిమాకి నంది అవార్డు, నేషనల్ అవార్డు రావాలి. అఖిల్ గారు తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా ఇట్టు. గుడిలో ఇస్తారు వారతి, ఈ సినిమాలో ఉంది భారతి. ఏజెంట్ తో నాకు మానసికంగా చాలా దెబ్బ తగిలింది. ఈ సినిమాతో ఏదో కోలుకున్నారు. నరకడం మొదలు పెడతా ఎవరైతే మన గుర్తొస్తారో బాలకృష్ణ అంతకు మించి ఈ సినిమాలో చూపించిన పర్ఫార్మెన్స్ ఇలాంటివి అయితే నేను అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ అంటే మాస్, ఊర మాస్. అయ్యగారే నెంబర్ 1. పేరు నిలబెట్టి చెప్పొచ్చు అఖిల్ గారు. చాలా బాగుంది సినిమా. క్రిస్టల్ కానీ తమన్ మ్యూజిక్ కానీ భాగ్యశ్రీ యాక్టింగ్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఎక్కడైతే సినిమా కొంచెం మెల్లగా వెళ్తుంది అనుకుంటారో అక్కడ ట్విస్ట్ చేస్తున్నాడు. అసలు మీరు కూర్చొని సినిమా అంటే మ్యూజిక్కి హైప్ ఇవ్వడం కానీ ఆ ట్విస్టులకి కానీ అసలు మేము అందరం ఇలా పట్టుకొని చూసాము. సెకండ్ హాఫ్ మొత్తం మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, మెల్లగా అనిపించవచ్చు. కానీ సెకండ్ హాఫ్లో అసలు ఆ ల్యాగ్ అసలు మర్చిపోయాము. ఆ ల్యాగ్ గురించి అసలు అంత బాగా చూపించాము. మీ ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు అందరు మనోళ్ళే, అందరూ ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాము అనేది చూపించారు. కానీ ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎవ్వరూ కాదండి, అందరూ విలన్స్ అసలు ఆ సినిమాలో. అంటే ఒక్కొక్కరు అలా విలన్స్ అయితే తోసేస్తున్నారు అసలు. భాగ్యశ్రీ యాక్టింగ్ చాలా బాగుంది. తనకి ఇంకొన్ని సీన్స్ ఇచ్చిండొచ్చు, కానీ తన లేక సినిమా ఉండేది కాదు. అండ్ ఆ రోజుకి తను ఒక్కడే సెట్ అవుతుంది. శ్రీలాన్ని తీసేసారు కరెక్టే, కానీ తను తీసి కరెక్ట్ అని చేశారు. తను చాలా బాగా సెట్ అయింది ఆ రోజుకి. సో అఖిల్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది సినిమాలో? అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది. కమ్బ్యాక్ ఇచ్చాడు అఖిల్. బ్యాడ్ యాక్టింగ్ అన్న ట్యాగ్ వెళ్ళిపోతా అంటారా? మరి బ్యాడ్ యాక్టింగ్ అన్న ట్యాగ్ వెళ్ళిపోతా హీరోకి? ఈజీగా వెళ్ళిపోతుంది. చాలా బాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లుక్ లో సెట్ అయ్యారంటారా ఈ సినిమాలో? సెట్ అవ్వదు అనుకున్నాము, న్యాచురల్గా చేయలేమో అనుకున్నాము, కానీ చాలా బాగా చేశారు. స్లాంగ్ కానీ లుక్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. హీరోయిన్ సినిమాకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? అంటే హీరోయిన్ లేకపోతే సినిమా లేదండి. అంటే లవ్ స్టోరీ నుంచి పుట్టుకొచ్చిన స్టోరీ ఇదంతా. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అంటే ఫస్ట్ నుంచే లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఎక్కడ కాదు, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అలా చూపిస్తాడు. ఆ లవ్ స్టోరీ లేకపోయింటే హీరోయిన్ లేకపోతే సినిమా ఉండేది కాదు. సో అయ్యగారే నంబర్ 1. అయ్యగారే నంబర్ 1. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఇలా ఎక్కిచ్చేసారు. ఇలా నరాలు బయటకు వచ్చే మాకు వింటున్న కొంతసేపు అసలు తమన్ బండోడే. అసలు ఆ మ్యూజిక్ లేకపోతే మేము అసలు సినిమా చూసేటోళ్ళు కూడా కాదండి. తమన్ కోసం వచ్చాను నేనైతే. ఇది మెయిన్ క్లాస్ సినిమా అంటారా, మాస్ సినిమా అంటారా? మరి మాస్, మొత్తం మాస్. మీ క్లాస్ ఎక్కడ కనిపిదండి ఇక్కడ మొత్తం మాస్. అంటే రొమాన్స్ కూడా కొంచెంగా అలా మాస్ లోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ సినిమా ఎట్లుందా? సినిమా మాత్రం చాలా బాగుంది. అఖిల్ గారు ఈ సినిమాతోనే ఎక్కడికో వెళ్తారు. ఇది ఆయనకి కావాల్సిన సినిమా. ఇది ఎలా ఉండాలి సినిమా అంటే. అఖిల్ గారి సినిమాలో ఇదొక నెంబర్ 1 సినిమా అవుతుంది. అఖిల్ గారి సినిమా ఇంతవరకు మర్చిపోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదే మొదటి సినిమా అనుకోండి అఖిల్ గారిది. ఇదే మొదటి సినిమా అఖిల్ గారిది అనుకోండి. ఎందుకంటే అఖిల్ గారు యాక్షన్ మూవీ కూడా చేయలేదు. ఈ సినిమాతో యాక్షన్ చేసి చూపించాడు భయ్యా, పిచ్చెక్కించాడు భయ్యా. నాకు మళ్ళీ రంగస్థలం సినిమా గుర్తేస్తుంది భయ్యా క్లైమాక్స్ అని. ఆ సినిమాలో రామ్ చరణ్ గారు జగబాబు పిచ్చి దెబ్బలు కొట్టినట్టు ఈ సినిమాలో కూడా, ఈ సినిమాలో ఈయన కొన్ని కనిపించవు, పిచ్చి దెబ్బలు కొడుతుంది మాత్రం. అలాగుంది భయ్యా. నాగార్జున గారు అన్నట్టు అఖిల్ గారికి బెస్ట్ మూవీ ఏదంటే లేనే మాత్రం భయ్యా. సూపర్ హిట్ సినిమా తీసిన భయ్యా. నాగార్జున గారి మాత్రం ఎప్పటికైనా అఖిల్ గారిని పైకి తీసుకురావాలి. ఆ తృప్తి మాత్రం ఈ రోజు ఆయన ఫలించింది. అఖిల్ గారు పైకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ ప్లేస్ లో అఖిల్ గారు చేస్తారు భయ్యా యాక్షన్ సినిమాలు మాత్రం. అంతే. సినిమా నిజం చెప్తున్నాను, ఆస్కార్ గారు ఈ సినిమాకి నంది అవార్డు, నేషనల్ అవార్డు రావాలి. అఖిల్ గారు తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా ఇట్టు. చాలా బాగుంది సినిమా, చాలా న్యాచురల్ గా చేశాడు. ఈ సినిమా ముందు నా వీడియో ఒకటి వైరల్ అయింది. నేను ప్రిడిక్షన్ ఇచ్చాను, ఈ సినిమా ఇట్ అయితే తిరుపతి వచ్చి నేను మొక్కు తీర్చుకుంటానని. కంపల్సరీ నెలాఖరులో నేను తిరుపతి వెళ్తున్నాను. ఇది మీకు ట్రోల్ చేసే వాళ్ళకి కామెంట్ చేస్తారు, ఖాళీగా ఉండే వాళ్ళు కామెంట్ చేస్తారు, పనిలో ఉండే వాళ్ళు ట్రోల్ చేస్తారు. నిజం చెప్తానని ఈ సినిమా నిజంగా హిట్. అఖిల్ గారు సూపర్ యాక్టింగ్ చేశారు. సినిమాలో ట్విస్టులు ఉంటే అసలు మర్చిపోయే ట్విస్టులు. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఆవేశంగా చెప్తాను, ఇప్పుడు చాలా కూల్గా చెప్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగుందండి. నిజంగా చాలా న్యాచురల్గానే చేశారు. అయ్యగారికి హిట్ పడింది. నేను ఆల్రెడీ ప్రెడిక్షన్ ఇచ్చాను, నా పేరు కూడా చెప్తున్నాను, ప్రైమ్ నవీన్. పక్కా ప్రెడిక్షన్. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయ్యగారు ఈ సినిమాతో కన్ఫామ్ గా నంది అవార్డు
అవార్డు నేషనల్ అవార్డు కొట్టాలి. లాస్ట్ లో ట్విస్ట్ మర్చిపోయిందండి అసలు. మాస్క్ సెట్ అయ్యింది, ఫ్యామిలీకి సెట్ అయ్యింది, ఉమెన్ సెట్ అయ్యింది, పాటలు సెట్ అయ్యి అన్ని సెట్ అయ్యాయి. చాలా నాగార్జున గారి సినిమాకి ఎంత కష్టపడ్డారు, అఖిల్ గారు ఎంత కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు నిజంగా మన ఈ సినిమాని కంపల్సరీ ఆదరించాలండి. నిజం చెప్తున్నాను, నేను ఈ నెల తిరుపతి వెళ్తున్నాను. అఖిల్ గారు డేట్ కూడా మీకు చెప్తాను, వీలుంటే మీరు రండి. సినిమా చాలా న్యాచురల్ గా చేశారండి. మ్యూజిక్ చాలా బాగుందండి, పాటలు బాగున్నాయి, డాన్స్ బాగున్నాయి. కంబ్యాక్ అయ్యగారికి హిట్ పడింది, అఖిలేనికి హిట్ పడింది, గుర్తు పెట్టుకోండి. నేనైతే 4.5 ఇస్తానండి. సినిమా 100% బ్లాక్ బస్టర్. సినిమాలో ట్విస్టులు మర్చిపోయిందండి, నాకు నిజంగా మర్చిపోయింది. యాక్టింగ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎట్లా చాలా బాగా చేశారండి, యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా యాక్టింగ్ లో? అఖిల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అఖిల్. నిజంగా చెప్తున్నాను, మన అఖిల్ గారిని సినిమాతో గౌరవించానండి. ఎప్పుడైనా సినిమాలో ట్విస్ట్ ఉంటాయి, మనకి ట్విస్ట్ ఉన్న సినిమా ఉంది. సో ఒక్కొక్క ట్విస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక్కొక్క ట్విస్ట్లో ఉంటుందన్న, వేరే లెవెల్ అసలు. ఇంకో మాట చెప్పుకోవాలి, ఇన్ని రోజులు చెప్పాడు కదా అఖిల్ అన్న, లాస్ట్లో 10వ తారీఖున సినిమా మాట్లాడతానని, ఆ సినిమా గురించి మనమందరం మాట్లాడుకున్న తీసిండు అన్న సినిమా, అంత బాగుంది. సో అఖిల్ అన్నకి ద బెస్ట్ మూవీ, ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరిపోయే మూవీ ఇది. అఖిల్ అన్న ఎలా అంటే లైక్ ఇప్పుడు రామచంద్ర గారికి రంగస్థలం ఎలానో, నాన్నగారికి దసరా ఎలానో, అలాంటి థీమ్లో వచ్చిన సినిమా ఇది కూడా. సో అఖిల్ అన్న గారికి బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక లెవెల్లో తీసిండు అఖిల్ అన్న. నిజంగా ఏం చెప్పుకుంటామన్న ఆ సినిమా గురించి, ఒక్కొక్క మాటలో చెప్పలేము. చెప్పదగ్గ సినిమా ఏదన్నా ఖచ్చితంగా వచ్చి చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. 1కి 2 సార్లు 3 సార్లు కూడా చూడొచ్చు అన్న. అన్ని ట్విస్టులు ఒక్కొక్క ట్విస్ట్ చూస్తుంటే లోపల మైండ్ పోతుంది. ఒకటే మాట, అయ్య గారే నంబర్ 1, ఆడే కరెక్ట్, అంతే. సినిమా బాగుందండి. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్, బాగా చేశాడు. నాగార్జున నాకు టేకివన్ వచ్చేస్తుంది సినిమాతో. ఏజెంట్ తో నాకు మానసికంగా చాలా దెబ్బ తగిలింది. ఈ సినిమాతో ఏదో కోలుకున్నానండి. బ్యాడ్ యాక్టింగ్ అన్న పేరు వెళ్ళిపోతుందా? బ్యాడ్ యాక్టింగ్ అన్న పేరు వెళ్ళిపోతుందా మరి? మొత్తానికి వెళ్ళిపోదు, కానీ బాగుండిందండి. కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్, ఫ్లాప్ అయితే అవ్వదు, హిట్ అయిపోతుంది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. శ్రీలీలను పెట్టుకుంటే ఫ్లాప్ అయిపోయింది సినిమా, కానీ భాగ్యశ్రీ పెట్టుకుంటే కాబట్టి బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది మరి? యావరేజ్ గా ఉందండి, అంత గొప్పగా లేదు. ఇంకోటి ఏంటంటే డాన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలండి అఖిల్, అది కాస్త కష్టంగా ఉంది చూడడానికి. ఓకే, ఫైట్స్ ఎక్కువ తక్కువ దీంట్లో? ఎక్కువ ఉన్నాయండి, ట్విస్టులు ఫైట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. తమనన్న బీజం అయితే మామూలుగా లేదు, తమనన్న వల్ల బాగుందండి సినిమా, చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ సీక్వెన్స్, లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం సినిమాకి హార్ట్ బీట్ అనమాట. సో చాలా బాగా నెరేట్ చేసుకున్నారు. మురళీకిషోర్ అబ్బూరి గారు నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ ఆయనకి ఫుల్ కట్టేసిన తక్కువ. ఎందుకంటే మాస్ ఫిలిం ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి తొందరగా, బట్ అలాంటి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిలిం తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా థియేటర్లో ఫ్యాన్స్ ఎందుకంటే ఫ్యాన్స్ కంప్లీట్ హ్యాపీ ఫీల్ అయ్యే స్టఫ్ ఉన్న ఫిలిం ఇది. సో ఫ్యాన్స్ పక్కన పెడితే కామన్ ఆడియన్స్ కూడా, అంటే ట్విస్ట్లు మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి థ్రిల్లర్ లాగా తీసుకెళ్ళారు సినిమాని. సో మంచి ట్విస్ట్ ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ లవ్ స్టోరీ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ తమన్ గారు డ్యూటీ చేశారు, కంప్లీట్గా మామూలు డ్యూటీ కాదండి. ఎందుకు ఎక్కువ ప్రెస్ మీట్లకి రాలేదు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ వచ్చారు కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ డ్యూటీకి 100% అఖిల్ గారి కోసం న్యాయం చేశారు. ఆయన కోసం నిలబడతారు. సినిమా అయితే అఖిల్ గారికి ఇట్స్ ఎ గ్రేట్ కంబ్యాక్ ఫిల్మ్, వెరీ గుడ్ కమర్షియల్ కంబ్యాక్ ఫిల్మ్ అనమాట. సో ఫ్యాన్స్ అందరూ హాయిగా, అంటే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు అనుకున్నారు కదా, ఈ రోజున అక్కినేని ఫ్యాన్స్ అలా ఉన్న వాళ్ళందరూ గురి మీద చేసుకుంటారు. సూపర్ అన్న సినిమా మాత్రం చాలా చేసుకున్నాడు. అక్కినేని అఖిల్ గారు మాత్రం పక్క రాసి పెట్టుకోండి, 100 కోట్ల క్లబ్లో చేరుతున్నాడు. అక్కినేని అఖిల్ గారు వారసుడు మాత్రం డిస్ట్రిక్ట్ భయ ఒక్క డిస్ట్రిక్ట్ కూడా ఫెయిల్ కాలేదు. చాలా మంది అనుకుంటారు ఒక్క డిస్ట్రిక్ట్ కూడా ఫెయిల్ కాలేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, 100 కోట్ల క్లబ్లో చేరిపోతుంది పక్కా. ఈ సినిమా నాగార్జున పేరు నిలబెట్టి అని చెప్పొచ్చు. అఖిల్ గారు ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా, అసలు పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇదే
అఖిల్ గారు మంచి పెద్ద డైరెక్షన్ కొట్టడానికి ప్రశాంత్ డైరెక్టర్ కొట్టడానికి సినిమా మాత్రం ఒక రేంజ్ వాళ్ళు నెక్స్ట్ టైం తీస్తే కూడా ఆ డైరెక్టర్ తీసినంలో అఖిల్ గారు ఎత్తుగా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ ఏది ఇష్టమన్న ఆ కన్వీనియన్ క్యారెక్టర్ ఉంటుంది ఫైట్ సీన్స్ మాత్రం అదొక అసలు చూడలేము ఆ ఫైట్స్ అంటే ఎట్లా కొడుతున్న షాట్ ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్ కానీ డైరెక్షన్ కానీ ఇంకా తీసిండో మళ్ళీ నాగార్జున ఫ్యాన్స్ అంతా క్రౌడ్గా చెప్తున్నారు సినిమా యాక్టింగ్ చేసి చూపించింది యాక్టింగ్ నాగే సినిమా హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు ఏం కొట్టుకున్న మ్యూజిక్ మాత్రం నాకు ఒక కేజీ అనిపించిన మ్యూజిక్ అంత బాగుంటుంది మ్యూజిక్ ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఈ సినిమా కెరియర్లో గుర్తు పెట్టుకొని అఖిల్ గారి కెరియర్లో మంచి యాక్టింగ్ అంటే తెలియని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ వల్ల మెగా తీసిండు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అదరగొట్టిండు ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా ఎట్లా ఉంది? చాలా బాగుందన్న, సూపర్ ఉంది. అఖిల్ కాదు ఇప్పుడు లెనిన్ గుర్తొచ్చినాడు సినిమా చూసి. ఇంకేమైనా ఇంప్రూవ్ అయిందా? యాక్టింగ్ మామూలు లేదన్న, ముందు సినిమాకి ఈ సినిమా చాలా యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. లెనిన్ గుర్తొచ్చాడు అన్న. ఈ సినిమాలో భారతి కూడా చాలా బాగుంటుంది. సాంగ్స్ ఎట్లున్నాయన్న? ఏంటన్నా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. తమన్ యాక్చువల్గా బ్యాడ్ యాక్టింగ్ అని పేరు ఉన్నది హీరోకి, మరి ఈ సినిమాతో ఎలా ఉంటుంది? లేదన్న, చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుందా? సూపర్ మూవీ కంబ్యాక్ ఇచ్చాడు అన్న అక్కినే నాకు. ఓకే, రామ్ చరణ్కి రంగస్థలం ఎట్లా, ఈ సినిమాకి అతనికి ఎట్లా అంటారా? ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ మూవీ మొత్తం అంతా చాలా బాగుందన్న. మూవీ ఎక్సలెంట్, అందరు చూడొచ్చు. ఓన్లీ మాస్ సినిమా, క్లాస్ సినిమా అందరు చూడొచ్చు. క్లాస్, లవ్, డాన్స్ అన్నీ ఉన్నాయన్న. మీ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారా అన్న? నేను ఓవరాల్ 4.5 ఇస్తాను. సంక్రాంతి దసరా అందరి పండుగలు అయితే ఈ రోజు మాకు పెద్ద పండుగ వచ్చింది. ఎందుకనంటే లెనిన్ మూవీ అయితే చాలా జెన్యున్ తో సూపర్ హిట్ కొట్టిండు మా అయ్యగారు. నిజంగా అయ్యగారు ఎప్పుడు హిట్ కొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతుండు. సిసింద్రి మూవీలో ఫస్ట్ హిట్ కొట్టిండు, ఇప్పుడు లెనిన్ మూవీతో సెకండ్ హిట్ కొట్టిండు. నిజంగా చెప్తున్నా, ఒక నరకడం మొదలు పెడతా ఎవరైతే మనకు గుర్తు వస్తారో బాలకృష్ణ, అంతకు మించి ఈ సినిమాలో చూపించిన అసలుకి వేరే లెవెల్ అనిపించింది. ఆ భాగ్యశ్రీ అందాలైనా సరే మా లెనిన్ కట్అవుట్ అయితే నిజంగా చెప్తున్నా, ఒక హీరో ఇంత కష్టపడతాడా అని చెప్పేసి ఫస్ట్ టైం మాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. చాలా కరెక్ట్. ఇంత ముందు రాయలసీమ అంటే మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే బాలకృష్ణ అని చెప్పేసి మనకు గుర్తొచ్చేది. కానీ లెనిన్ గారే గుర్తొస్తాడు ఇప్పటి నుంచి. అయ్యగారే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? చాలా బాగా కుదిరింది సార్. అఖిల్ పర్ఫార్మెన్స్ లో మీకు చాలా ఇంప్రూవ్ వచ్చింది అసలు. కంబ్యాక్ మూవీయా? కంబ్యాక్ మూవీ ఫర్ షూర్. ఓకే, మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా ఈ మూవీ చూడమని? ఓకే, మాస్లో చాలా బాగుంది. అంత బాగుంటుంది. రంగస్థలం అయితే కనిపించింది అన్న. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం కథలోకి వెళ్తే కొంచెం బోర్ అనిపించింది, కానీ ఇంకా అక్కడి నుంచి ఎక్కడ పోలేదు. నిజంగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నిజంగా మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా మాసివ్గా వెళ్ళింది. ఇంటర్వల్ ఫ్లైట్ అయితే మాత్రం నిజంగా ఆయన ఫైట్ తమిళనాడు బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా భాగ్యశ్రీ గారి క్యారెక్టర్ అండ్ శివాజీ గారి క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఎంగేజ్ చేస్తామట. ముఖ్యంగా అఖిల్ గారు ఎంత యాక్ట్ చేశారో విలన్ రోల్ కూడా అంతే బాగా అనిపించింది. అఖిల్ గారు సమానంగా విలన్ రోల్ ఉంది. ఇక్కడ కూడా పోటీగా నటించిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం ఓచుకోదన్నమాట. ఇంకా ఈ థియేటర్లో రక్తం ఏర్లే పారుతుంది అనమాట. ఇంకా అఖిల్ ఫ్యాన్స్ అయితే సింగిల్ థియేటర్లో సక్సెస్ చింపుకుంటారు. ఓవరాల్గా బండోడు దెబ్బకి అఖిల్ యాక్టింగ్కి డైరెక్టర్కి పక్క బ్లాక్ బస్టర్ క్లియర్ కట్గా 100 కోట్ల సినిమా అని చెప్పొచ్చు అన్న. ఈ మధ్యకాలంలో ఇలా ఎంత బాగున్నా అసలు మేమీ రాలేదు కాబట్టి అఖిల్ కంబ్యాక్ గట్టిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నా వరకు చూసుకుని అఖిల్ యాక్టింగ్ సూపర్, చాలా చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కొంచెం యావరేజ్ వెళ్ళిపోయినాయి, కానీ సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఓవరాల్గా ఇంటర్వల్ సీన్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. మొన్న టికెట్ డబ్బులకి మీకు డబ్బులు వర్త్ అవుతుంది. ఓవరాల్గా అఖిల్ అనే నెంబర్ 1, సారీ అయ్యగారే నెంబర్ 1. మామూలు ఉండదు అంటే హీరోయిన్ కూడా సూపర్ ఉంది. హీరో యాక్టింగ్ అయితే ఇరవై తీసేసాడు. నిజంగా చెప్తున్నా, ఇంత పర్ఫార్మెన్స్ ఇలాంటివి అయితే నేను అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ అంటే మాస్, ఊర మాస్. అయ్యగారే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1 అన్నట్టు యాక్టింగ్ చేసాడు. నిజంగా చెప్తున్నా, అలాంటి యాక్టింగ్ అలాంటి పర్ఫార్మెన్స్ అయితే అఖిల్ నుంచి నేను ఆశించలేదు, ఎవరిని ఆశించరు కూడా. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఆ హీరోయిన్ చూసి వచ్చిన తర్వాత భాగ్యశ్రీ కొడితే నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది. ఇంకా ఆమె స్క్రీన్ మీద చూసి వచ్చిన
ఇంకా హీరోని బాధ అయితే బాధ అవుతుంది చచ్చిపోయినందుకు. నిజంగా చెప్తుంది, దాని తర్వాత బయటకు చూసిన తర్వాత మీరు నిజంగా మీరే హీరోని అనుకుంటున్నాను. వేరే లెవెల్, మామూలుగా ఉంటే మామూలుగా లేదు. సినిమా సూపర్గా ఉంది, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. లెనిన్ సినిమా పక్కా అంటే పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసింది, దాంట్లో సందేహమే లేదు. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమాని మీరు మిస్ అయితే వేరే లెవెల్ సినిమాని మిస్ అవుతారు. నిజంగా చెప్తున్నా, ఆ ట్విస్ట్లు అయితే వేరే లెవెల్కి ఉంటాయి, ఆ క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్కి ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంటర్వెల్ సినిమా అయితే మామూలు వేసేస్తూనే ఉంటాడు, వేరే లెవెల్ అయితే సూపర్ అంటే సూపర్ సినిమా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. తెలుగు ఇండస్ట్రీని ఆదరించాలనుకుంటే ఇలాంటి సినిమా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే లెనిన్ సినిమా వచ్చిన భయ్యా, బ్లాక్ బాస్టర్. నేను చాలా రోజులుగా అసలు అని ప్రతి సీన్ భయ్యా మన అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పా డైరెక్టర్ గారికి. అఖిల్ అన్న ఎన్నో సినిమాలు చూసాం భయ్యా, ఇలాంటి సినిమాలు చూడలే భయ్యా. ఊర్సా కోత ఊర్రా మా సినిమా, అరే నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. అసలు ఆ యాక్టింగ్ ఏం భయ్యా, వేరే లెవెల్ యాక్టింగ్ భయ్యా. నాకే చాలా బాగుంది. స్టోరీ మాత్రం భయ్యా వేరే లెవెల్ భయ్యా. స్టోరీ నేను రివీల్ చేయను, కానీ మీరు థియేటర్కి వచ్చి చూడండి. ఇలాంటి సినిమా మిస్ అయితే మాత్రం వేస్ట్. అసలు ప్రాణం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు సినిమాలో భయ్యా. బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, మన శివాజీ అన్న చాలా మంది ప్రాణం పెట్టి సినిమా చేశారు భయ్యా. అంటే స్టోరీ భయ్యా అసలు ఎట్లా రాసిందో ఆ డైరెక్టర్ ఏమో తెలియదు, కానీ ప్రతి సీన్ ఇస్తా ఇంట్రెస్టింగ్ గా. అసలు ఆ రెండు ట్విస్ట్ ఉంటే భయ్యా, ఇంటర్వెల్ బ్యానింగ్ ట్విస్ట్ ఉంటే భయ్యా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. అండ్ అఖిల్ అన్న నడుపుతాడు భయ్యా. అసలు ఆ ఇంటర్వెల్ బ్యానింగ్ కి ఆ చక్రం కార్ని దీనికి చక్రం కొట్టదు భయ్యా. ఆ ఒక్క సీన్ టికెట్ డబ్బులు పెట్టుకోవచ్చు భయ్యా. చాలా బాగుంది. 10 ఏళ్ళు వెయిట్ చేసాం భయ్యా ఒక్క హిట్ కోసం. అఖిల్కి బ్యాడ్ యాక్టింగ్ అని పేరు ఉంది కదా, మరి సినిమాతో వెళ్ళిపోదా? ఈ సినిమాతో అన్ని కొట్టుకొని పోతాయి భయ్యా. అంటే హిట్ కావాలని అందరూ అనుకుంటాం అన్న. ఈ సినిమాతో హిట్ వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు భయ్యా. అఖిల్ అన్నకి కెరియర్ లో అన్ని ఓటమే, ఈ సినిమాతో జయం వచ్చింది భయ్యా. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉందన్న? భాగ్యశ్రీ అండ్ మన అఖిల్ అన్న వాళ్ళ సాంగ్ డాన్స్ అన్న వాళ్ళిద్దరి కాంబినేషన్ అన్న అసలు క్యూట్ చాలా ముద్దు అసలు వేరే లెవెల్ భయ్యా. కానీ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది భయ్యా, అందరి కళ్ళ నీళ్ళు తీసుకొని బయటకు పోతాయి భయ్యా. లెనిన్ ఇంటికి తీసుకొని పోతాయి, అలా ఉంది ఆ సినిమా. సూపర్. ఫైట్స్ బాగున్నాయా అన్న? ఫైట్స్ మాత్రం ఊత్సా కోతన్న సెకండ్ హాఫ్ లో ఉంటుంది భయ్యా. ఊత్సా కోత కత్తి తీసుకొని నరుకుతాడు, ఒక్కొక్కరు మామూలు నరకడు భయ్యా, అది వేరే లెవెల్. సినిమాలో డిఫరెంట్ గా తించేయాలన్నదే మీరు ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం కదా. ఫస్ట్ పాన్ ఇండియా లెవెల్ సినిమా, ఏదైనా ఒక మ్యూజిక్ కానీ కంటెంట్ కానీ డిఫరెంట్ గా తించేయాలంటే అక్కినేని ఫ్యామిలీ. ద సోల్ ఆఫ్ లెనిన్ ఇస్ ఇంట్లో ఆడపిల్లలు కనపడకపోతే ఆడపిల్లలు వెతకాలనే పరుగులు కాదు. ఇప్పుడున్న ప్రెసెంట్ ఫాస్ట్ జనరేషన్, మొబైల్ జనరేషన్ లో క్లీన్ అండ్ నీట్ మూవీ ఫ్యామిలీ అంతా కూర్చుని ఇబ్బంది పడకుండా ఒక గుండెల మీద చేసుకుని పేరెంట్స్ పిల్లలు ఒకళ్ళ కళ్ళు ఒకళ్ళు పెట్టుకుంటూ దర్జాగా చూడొచ్చు. ఇంకోటి దాన్ని మహాభారత ఘట్టానికి రిలేట్ చేస్తూ వచ్చారు. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, మన అక్కినేని శిశింద్రి ఒక ప్యాంపర్డ్ చైల్డ్ లాగా మనకు ఎలా అనిపిస్తారు క్లాస్ గా. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ ముందర వరకు బాగుంటుంది, అప్పటి వరకు కొంచెం మనకు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది మాస్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సన్నివేశాలు కానీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇంకోటి వన్ లాస్ట్ థింగ్, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం నాగార్జున గారు ఏమన్నారంటే, భారతి క్యారెక్టర్ భాగ్యశ్రీ బోర్సే గారు లెనిన్ సినిమాకి హార్ట్ బీట్ అన్నారు. మేమేం చెప్తామంటే చూసి అఖిల్ శిశింద్రి ఈ హార్ట్ బీట్ ఆఫ్ ఈ మూవీ అంటే ఒక పిల్లవాడి నుంచి పరిపక్వత చెంది అయ్యగారి స్థాయికి ఎలా నిలబెట్టుకున్నాడు. బ్యాడ్ యాక్టింగ్ అనే పేరు ట్యాగ్ వెళ్ళిపోతుంది హీరోకి. ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, 10 సినిమాలు వచ్చాయి. 10 సినిమాలు ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క. సినిమా అయితే చాలా గొప్పగా ఆకట్టుకుంది. యాక్టింగ్ అసలు అఖిల్ ఎలా యాక్ట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అద్భుతమైన యాక్టింగ్ అయితే ఇందులో చూపించాడు. భాగ్యశ్రీ బోర్సే గారికి, అఖిల్ గారికి మంచి కాంబినేషన్ చాలా బాగుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా 2-3 సినిమాలు రావాలని మనం కోరుకుంటాం. ఇందులో ఇంకో క్యారెక్టర్ అంటే శివాజీ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. దానితో విలన్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమనిచ్చినట్టు చాలా బాగుంది. ఆ సినిమా అయితే ముసలి మీద ఎత్తుకుని మోసుకెళ్ళిపోయాడు అఖిల్ అయితే. అందరికీ మెచ్చే విధంగా సినిమా లెనిన్ అయితే ముందుకెళ్ళింది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రామ్ చరణ్కి రంగస్థలం అన్నట్టు మరి తనకి లెనిన్ అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే యాక్టింగ్ పరంగా ఇందాక చెప్పినట్టుగా ఒక మెట్టు ఎక్కాడు అవడం, కానీ మనోడు 10 మెట్లు ఎక్కాడు యాక్టింగ్ పరంగా. చాలా బాగుంది. రామ్ చరణ్ గారి రంగస్థలం అలాగో మనోడికి లెనిన్ అలాగా చాలా చిత్తూరు యాసలో సినిమాని గట్టిగా తీసుకెళ్ళాడు. సినిమాలో కామెడీ ఉందా మరి? బాగుంది. కొంతవరకు కామెడీ అనిపించింది. ఓకే, ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ అని చెప్పచ్చు అఖిల్ గారికి. అయ్యగారు నెంబర్ వన్ సినిమా మాత్రం అయితే స్నేహితులు ఒకే ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా యాక్టింగ్ మాత్రం అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఓల్డ్ వర్షన్ స్లాంగ్ ఉంది, వస్తుంది చేస్తుంది అనే స్లాంగ్ ఉంది. నిజంగా యాక్టింగ్లో మాత్రం నిరగదీశారు. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది. ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో పగ ఉంటుంది.
మొత్తము వైల్డ్ ఫైర్ లాగా ఉంది సినిమా. యాక్టింగ్ మాత్రం మిరగదీశారు, కానీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ మాత్రం లేదు సినిమాలో. నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి. అండ్ స్టోరీ మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే నీట్గా మూవీ అయితే స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అయితే నీట్గా ఉంది. గుడిలో ఇస్తారు వారతి, ఈ సినిమాలో ఉంది భారతి, కానీ నీట్గా ఉంది మూవీ. కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది, ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఫైట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒక విలన్ అయితే ఎలా ఉంటుంది అనేది సినిమా గురించి తీశారు. ఒక్క ముక్కలు చెప్పాలంటే యావరేజ్గా ఉంది. లవ్ స్టోరీ అయినా ఆ ఎమోషనల్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. సినిమా అంటే ఇదే నేను భయ్యా ఇటు కొట్టాల కొట్టిన దేవుడు మొక్కుతున్నా భయ్యా. ఎందుకంటే చాలా రోజులైంది, 3 సంవత్సరాలు అయింది, ఒక్క హిట్ పడలే. ఇప్పుడు సినిమా అంటే ఇదే, అయ్యగారు అంటే ఇదే, ఇది భయ్యా సినిమా అంటే ఇది. వా ఆఖరి తీరిపోయా నేను ఈ దేవుడి ఇద్దరు ఏం కొడుకున్నా భయ్యా. అఖిలన్నకు ఒక హిట్ కావాలన్నా బాబు హిట్ కొట్టిందో. సినిమా మాత్రం మస్తుంది, ఎమోషనల్ స్టోరీ లవ్ క్లైమాక్స్ మాత్రం కట్టితో కస ఉచ్చ కొత్త ఇది అన్న మనోడ చెందో సినిమానే మాట్లాడుతుంది. సినిమా చాలా బాగుందని అసలు ఈ సినిమాతో పోల్చుకుంటే అఖిలన్న యాక్టింగ్ మాత్రం అదరా కొట్టిండు. ప్రతి సీన్ ప్రతి ఎక్స్పెక్ట్ చేయరు, నేనైతే అఖిలన్న యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే మీకు దండం పెడతారా అంటే ఒక్కొక్క సీన్ కన్నా నీళ్ళు ఏం చేసినా అయ్యగారే నెంబర్ 1. అయ్యగారు కాదు దేవుడు. ఈ సినిమాలో దేవుడు కనిపించాడు, ప్రాణం పెట్టి సినిమా ఇచ్చిండు, పక్కా బ్లాక్ బస్టర్ ఇట్టు. నాగార్జున సార్ చెప్పినట్టే సినిమానే మాట్లాడేది ఎట్లన్నా. మొన్న మీరు ఎమోషన్ అయ్యారు, సినిమానే మాట్లాడింది. యాక్టింగ్ మాత్రం ఎదిరిపోయింది, వేరే లెవెల్ అన్న. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. నా కోరిక నెరవేరింది భయ్యా. జై శ్రీరామ్ సినిమా హిట్ కొట్టాం. జై అయ్యగారు.